రెండు మాటలలో నేను టైం కూడా ఎక్కువ తీసుకోలేను. నేను యూనివర్సిటీ నుంచి వచ్చినా కాబట్టి ఈ దేశం ఔన్నత్యాన్ని, ఈ దేశం గొప్పతనాన్ని నేను చాటు చెప్పడంలో కూడా మోడీ గారికి ఈ పాట ద్వారానైనా కనీసం కనువిప్పు కావాలని కోరుకుంటూ దేశం ఎంత చాలా గొప్పదో వింటున్నాను. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, వందనాలు మన భారతావనికి అభివందనాలు, నవభారతాయుగానికి. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, స్వాతంత్ర పోరాటములొరిగిన వీరులు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరులు. స్వాతంత్రం కొరకు అమరులైన వీరులు, ఈ దేశానికి విముక్తి ప్రసాదించిన వీరులు. కాంగ్రెసు జెండా బట్టి కథనానికి సిద్ధమైన 1885లో స్థాపించిన కాంగ్రెసు ఈ దేశ పునాది. కాంగ్రెసు ఈ దేశ పునాది. సర్వకులాల మతాల కలయికలే ఈ దేశం. ఏమి తీసుకెళ్ళుతావు ఓ మూర్ఖుడ మోడీ? అన్నార్తులు అర్థనాదాలు ఉన్నారు ఈ భారతవనిలో. కాంగ్రెస్ దిక్కు, కాంగ్రెసు లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రము వచ్చునా ఓ కాషాయ మూర్ఖులారా? ఇది దేశ ఔన్నత్యం. ప్రజాస్వామ్యం అంటేనే కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం అంటేనే బతికిస్తుంది. ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకుండా చేస్తున్నటువంటి మోడీ, నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తున్నావు. ఖబర్దార్, నీ యొక్క కాషాయ జెండాను ఈ యొక్క తెలంగాణలో భారతదేశంలో పారదోలడం కొరకే, అందుకని ముందున్న కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి. ప్రజాస్వామ్యం బ్రతికినప్పుడే ప్రజాస్వామ్యం విలువిస్తున్నది. ప్రతిపక్షం మిత్రపక్షం లేకుండా ప్రశ్నించేవాడు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుధమే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ నువ్వు తుంగలో దొక్కుతున్నావు. నీకు ఓటుతోనే సమాధి చేసుకుంటూ ఏమి తీసుకుపోగలుగుతావు? 6 అడుగుల జాగ తప్ప. అందుకనే ఈర్షా దేశం కుల్లుకు తంత్రం, ఇదేనా ఈ దేశము? కోట్ల కొలది సంపద నీకున్నా కొరగలవా కొన ఊపిరినైనా? ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా ఆఖరికి మిగులు 6 అడుగుల నేలలి. తెలిసిన వాడే మహామహుడు, అది తెలియనోడు అమిషా మోడీ. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. భారతదేశానికి అంధకారంలో నెట్టిబడినటువంటి రోజు, ఒక చీకటి రోజును మనం చూస్తూ ఉన్నాం. భారతదేశ పార్లమెంటు చరిత్రలో 140 అది మోదీకి మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ సమైక్యతని, అసమానతలు లేని భారతదేశాన్ని నిర్మించడం కోసం దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగి దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచినటువంటి సందర్భంలో మనం చూస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ పార్లమెంటులో ఇవాళ కాంగ్రెస్ కూటమి ఇవాళ మోదీ విధానాలను, మోదీ పాతిస్టు, మోదీ అమిత్ షాల పాతిస్టు విధానాలను పదే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, అంటే పార్లమెంటులో ప్రశ్నిస్తా కూడా జీర్ణించుకోలేని ఈ యొక్క ఎన్డీఏ శక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ కుట్రబన్ని ఇవాళ 144 మందిని సస్పెండ్ చేయడం అంటేనే ఇవాళ భారతదేశానికి ఒక అంధకారంలో ఒక చీకటి రోజుగా మనం భావించాలని కోరుతా ఉన్నాం.
ఇవాళ మోదీ వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడే హక్కును, ఇవాళ నివసించే హక్కును, ఇవాళ ప్రజాస్వామ్య హక్కును, మానవ హక్కులను కాలరాస్తూ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పౌర హక్కులను కాలరాస్తూ ఇవాళ ప్రశ్నించే తత్వాన్ని నిషేధించినటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉండంటే అది మోదీ అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మోదీ ఖబర్దార్, ఇవాళ భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ అప్పనంగా ఎన్డీఏ, ఆదాని, అంబాన్లకు దోచిపెడుతూ ఇవాళ బిఎస్ఎన్ఎల్ లాంటి, ఎల్ఐసి లాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ నీ కబందాస్తాల్లో తీసుకొని ఇవాళ ఈడీలను, సిబిఐలను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ అయితే ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇవాళ మోదీ విచ్ఛిన్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలను కూలుస్తూ ఉంటే కాంగ్రెస్ కూటమిని అధికారంలో తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ మహాదారణకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. ఈనాటి అఖిలపక్షం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే మీడియా సోదరులకు కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనడం కొత్త కాదు. గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో కూనీ అయిపోయింది. గత 9 ఏళ్లలో భారతదేశంలో కూనీ అయిపోయింది. గతంలో ఒకసారి బీజేపీ పార్టీ గుర్తుంచుకోవాలి, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా పార్లమెంటులో మీకు సమాన స్థానం కల్పిస్తే ఈరోజు 146 మంది ఎంపీల్ని దారుణంగా మీరు సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కనిపిస్తలేదా? ఏదైతే 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో మిమ్మల్ని ప్రశ్నించడానికి భయపడినారు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం బొందబెట్టిండ్రు. ఇదే పరిస్థితి ఇప్పుడు మార్చిలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మీ బుద్ధి పూర్తిగా మోకాళ్ళ నుంచి అరికాళ్ళల్లోకి వచ్చింది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రతిపక్షం ప్రశ్నించకుండా మీరు ప్రశ్నిస్తే మీరు బిల్లులు పాస్ చేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పడతారనే ఏనాడు కూడా మోదీ బయటికి వచ్చి ప్రజల దగ్గర మాట్లాడాడు. ఇంతవరకు 9 ఏళ్లలో ఏ గత పాలకులు కూడా మీడియాతోని కానీ ప్రజలతోని కానీ మాట్లాడనటువంటి వాడు ఉన్నాడు అంటే కేవలం మోదీ. దేశాన్ని దోచిపెట్టి ఇద్దరికి మాత్రమే గుజరాతీలకు అంటగడుతున్నటువంటి దేశ సంపద మనం తెలంగాణలో కూడా చూసినాం. కుటుంబ పాలన, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు దోచుకొని రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. దేశంలో కూడా 150 లక్షల కోట్ల అప్పు చేసి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మేసే పరిస్థితి తెచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అఖిలపక్ష ఎంపీల్ని మీరు ఈరోజు సస్పెండ్ చేసిండ్రేమో. అక్కడి నుంచి సస్పెండ్ చేస్తే ఏమయ్యేది కాదు. మీరు చూసిండ్రు రాహుల్ గాంధీ గారు కేవలం అదాని గురించి ప్రశ్నిస్తేనే రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసిండ్రు. ఉండేటటువంటి నివాసాన్ని కూడా లాక్కున్నారు. కానీ ఈరోజు ఒక ఎంపీ ప్రభావితం వల్ల ఈరోజు ఇంత పెద్ద దారుణం పార్లమెంట్లో జరిగితే ఆ ఎంపీకి ఎలాంటి శిక్షలు ఉండవు. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తుర్రు వీళ్ళందరినీ. మోదీని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ని ఎట్లా తరిమేసిండ్రో దేశంలో కూడా మోదీని తరిమేసే రోజు వస్తుందని తెలియజేస్తూ ఖబర్దార్ మోదీ ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి అదేవిధంగా వేదిక మీద గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, వేదిక ముందున్న పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మనందరం గొంతెత్తు మాట్లాడుతున్నా కొంత వెనుకకు వెళ్ళి ఒక్కసారి ఆలోచించమని పెద్దల్ని కూడా కోరుతా ఉన్నా. భారతదేశం 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ స్వతంత్రం రాకముందు ప్రజాస్వామిక దేశంగా లేదు. ఇది సామ్రాజ్యాలుగా, రాజ్యాలుగా, జమీందారీ వ్యవస్థలో, రాజుల వ్యవస్థలో, సామ్రాజ్యాలుగా రాజుల పరిపాలన ఉన్నటువంటి దేశాన్ని ఆనాటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్,
అందరూ కలిసి స్వతంత్రం తీసుకునేటప్పుడు స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంగా మార్చినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలే. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మార్చబడ్డ ఈ దేశాన్ని భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఒక ఓటు అను హక్కిచ్చి ఆ హక్కు ద్వారా భారత పార్లమెంటులో ప్రవేశించే హక్కును నా ముందున్నటువంటి జర్నలిస్టు సంఘం సమాజం అంతా కూడా ఏకకంఠంతో ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ సమాజానికి అవసరం వచ్చింది. ఒక కాంగ్రెస్ పార్టీయో ఇండియా కూటమో కాదు, మొత్తం భారత సమాజం ఉవ్వెత్తున లేచి ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం ముందడిగాల్సినటువంటి సందర్భం ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. సమస్యలు అనేకం ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి విషయంలో, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి విషయంలో, భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం ప్రదర్శించాల్సినటువంటి సమయంలో మనం, మీరు, మేము అందరం కూడా ఈరోజు ముక్తకంఠంతో నిరసించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు విపక్ష సభ్యులను బహిష్కరించడం అంటే భారత స్వతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కించపరచడమే. ఇది మనందరం ముందున్నటువంటి సవాలుగా మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, భారతదేశాన్ని ఎక్కువ సమయం లేదు, నేను సమయం తీసుకోను. భారతదేశాన్ని గౌరవించే ఎవరైనా, భారతదేశంలో పుట్టిన గడ్డ మీద పుట్టినటువంటి ఏ భారతీయుడైనా ఈ అంశాన్ని నిర్బంధంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనస్సుల మధ్య విభజనను, విద్వేషాన్ని, విధ్వంసకరమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. గుడి పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద, చివరికి తినే తిండి పేరు మీద కూడా మన మధ్యలో విద్వేషం రెచ్చగొడుతుంది. గుర్తుపెట్టుకోండి. చివరికి పుల్వామాలో దాడి జరిగినా తన ప్రభుత్వమే ఉంటుంది, మన భారతదేశానికి సైనికులు చనిపోతారు, కానీ అది భద్రతకు సంబంధించినటువంటి విషయాన్ని తప్పించుకుంటారు. ఈరోజు పార్లమెంట్లో దాడి జరిగినా కనీసం పట్టించుకోనటువంటి ఈ దౌర్భాగ్యకరమైనటువంటి రోజులు వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇటువంటి రోజులను మనం వెంటనే ఖండించి దీని మీద మనందరం కూడా ముక్తకంఠంతో ఏకమై భారతదేశాన్ని గెలిపించుకోవాలి, ఇండియాని గెలిపించుకోవాలి, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.